హలో మా, నేను మీ ఆర్డిఎక్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఆఫ్ ఫ్రీ ఫైర్. ఈరోజు అయితే మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతాము. అంటే ఈసారి మా స్కూల్లో ఫ్రెండ్స్ అయితే ఆడుతున్నాను. అంటే అలెగ్జాండర్ అయితే మా స్కూల్ కాదు కానీ నా ఫ్రెండ్. ఇంకా వీడియోని అయితే ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా 50కి అయితే దగ్గరగా ఉన్నాను. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లాస్ట్ వీడియో పెడితే ఒక్క వ్యూ కూడా రాలే. సరే, ఇంకా మనం సోదాపేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంత వెంటుకొని యాక్చువల్లీ చెప్పాలంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అది మీకు బాగా అర్థం ఉండొచ్చు. కాకపోతే మిక్స్ ఉండాలనేసి ఇట్లా చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నేను ఫస్ట్లో చేసినప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే మార్చానో అదే గ్రూప్ 2 నార్మల్ వాయిస్ అప్పుడు ఎగిరిపోయింది మొత్తం. అంతవరకు నీట్గా రికార్డ్ అయింది టీమేట్ వాయిస్తో సహా. ఓకే, నేను మీకు దాన్ని చేయాలంటే ఎట్లా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. మనమైతే పిక్లో దిగుతాం. నేను హార్దిక్ అయితే పిక్లో దిగుతాం. వాళ్ళిద్దరు ఏడన్నా దిగుతారు. అంటే మాకు రివై చేయడానికి మాత్రం వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళైతే వాళ్ళని కొత్తగా ఆడుతున్నారు. నీలేష్ అంటే నెంబర్ 1 గాడు నీలేష్ అంటారు అని. నెంబర్ 2 అలెగ్జాండర్ అంటే వాడు హార్దిక్. నెంబర్ 3 హర్ష. నెంబర్ ఎవడో వచ్చుకోటి అన్నాడు. నెంబర్ 4 నేను. ఓకే, అంటే వీళ్ళిద్దరు రివైన్ ఉంటారు. హర్షాది మూమెంట్ స్పీడ్ ఉంటుంది, కాకపోతే వాడికి 1 ట్యాప్స్ ఆడడం రాదు, కానీ నేర్పియాలి వాడికి. నీలేష్కి 1 ట్యాప్స్ ఆడడం వచ్చు, కానీ మూమెంట్ స్పీడ్ లేదు. నాకైతే 2 ఉన్నాయి, హార్దిక్ కూడా 2 ఉన్నాయి. మేమిద్దరం నార్మల్గా ఆడగలుగుతాం. మోస్ట్లీ 1 ట్యాప్స్ బాగా ఆడతాం మేము. నీలేష్కి వచ్చు, కాకపోతే మూమెంట్ స్పీడ్ లేదు. వీడికి వచ్చు కానీ 1 ట్యాప్స్ ఆడు. రివైరా నాకు తెలిసి వీడు ఫ్రీ రివైగా చేస్తాడేమో కృతజ్ఞతలు. చూద్దాం ఏం చేస్తాడు. ఎవరు అనవసరం క్యారెక్టర్ స్కిల్ వేస్ట్ చేసినాడు సూపర్ మెడికెట్ కోసం. 700 అంత రివై చేయొచ్చు కదా. వీడు కృతజ్ఞతలు. వీడైతే సూపర్, అదే నార్మల్ అది ఇస్తాడు ఫ్రీ రివై, దానికనే ఉన్నాడు వీడైతే. చూద్దాం. అబ్బా సాయిరామ్ దిగాను. పీక్లు అయితే అసలు వద్దునైనా. దిగంగానే కుక్కను కూడా కొట్టినాడు వాడెవడో వెనకాంచి. అది ఎట్ట కొట్టినాడో తెలియదు. మా సెలెక్టర్ బ్లూ జోన్లో దిగినారు. మంచి లూట్ ఉంటుంది. సరే మనం ఏదో పార్టీ వెన్యూలో దిగుతాడంటే వీడు. చూద్దాం, బోయ కొడదాం ఈ మ్యాచ్. మ్యాగ్ దొరికింది, దాన్ని ఓపెన్ చేద్దాం. కింగ్ఫిషర్ దొరికింది. ఓకే, G36 బెటర్ కింగ్ఫిషర్ కన్నా. ఓకే, బ్యాట్ నేను నార్మల్గా వాడను, పెట్టుకుంటా. యాక్చువల్లీ నేను బ్యాట్ వాడేది నాకు నచ్చదు. ఓన్లీ కటానా ఆర్ పెన్ అంతే, ఇంకేం వాడను నేను. యూఎంపీ తీసుకుందామని ఉంది, కానీ మ్యాగ్ బాగా ఆడుతుందని తీసుకోలే. సర్లే యూఎంపీ తీసుకుంటా. ఓకే, యూఎంపీ అయితే తీసుకున్నాం. ఇప్పుడు బుల్లెట్స్ కొంచెం తీసుకుంటాం. P90 బెటర్. నేను ముందు వీడియోలో చెప్పినట్టు యూఎంపీ కన్నా P90 బెటర్. P90 తీసుకుంటాం. ఇప్పుడు పార్టీ వెన్యూలోకి వెళ్దాం. మనోడు ఆడ చించేస్తా పొడి చేస్తా అంటున్నాడు. ఏమవుతుందో చూడాలా. అన్నాను. యాక్చువల్లీ మ్యాక్ కన్నా P90 బెటర్. MP5 ట్రిపుల్ చిప్ కన్నా యూఎంపీ బెటర్. యూఎంపీ కన్నా మ్యాక్ బెటర్. మ్యాక్ కన్నా P90 బెటర్. ఓకే, ఎస్ లెవెల్ 3 వెస్ట్ ఉంది, తీసుకున్నాం. మెడికెట్లు 2. ఓకే, XM8 ఏడ P90 ఏకే వాడచ్చు. నాది ఈవో ఉంది, కానీ నాకు వుడ్ పిగర్ ఇట్లాంటి గన్స్ మీద ఆశ పుట్టాను ఈ మధ్య, అందుకని దాని మీద ఆడుతున్నాను. హిల్లర్ ఒకటి తీసుకున్నాం. ఈ సప్లై మన దగ్గర హేల్ ఉందా, మనకు వద్దులే. P90 రీలోడ్ చేసుకున్నాం. నన్ను ఏదో తెరిచాడు మనాడు. AC80 తీసుకోవచ్చు, కాకపోతే SKS తోనే మేనేజ్ చేసేద్దామని అట్లానే పెట్టుకునే.
దీన్ని తీసుకుందాం, జిఎల్ఎస్ అదే సంథింగ్ ఏదో ఒకటిలే తీసుకుందాం. ఏమనుకోకండి వాయిస్ ఇలా ఉందని, అంటే కొంచెం అంటాను కదా అలా, కొంచెం ఏమనుకోకండి. స్కార్ ఉంది, వద్దు. అన్ని బుల్లెట్లు ఏమన్నా. ఉట్పిగర్ ఉంది, మనోడు గుడ్ గర్ల్, అదే గుడ్ బాయ్. ఉట్పిగర్ ఇచ్చాడు, అంటే నేనే అడిగానులే ఉట్పిగర్ని. కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ స్టార్ట్ చేసుకుందాం. ఎప్పుడు కానీ నేను అది ఫస్ట్ అది పెట్టుకుంటా, సెకండ్ అది నాకు నచ్చదు. ఫస్ట్ది బాగుంటుంది, అందుకని ఫస్ట్ అది పెట్టుకుంటా. ఎనిమియా కాదు, సప్లై బాక్స్. వించరిస్టర్ కన్నా ఉట్పిగర్ బెటర్, అందుకే ఉట్పిగర్ ఎత్తుకుంటా. అన్ని గన్స్తో 1 ట్యాప్స్ ఆడచ్చు, అయినా ఉట్పిగర్తో బాగా ఆడుతుంది. దానికే ఒక రేంజ్ అని ఉంటుంది, దాంతోనే ఆడతాను. రేంజ్ కాదు, రేంజ్ అంటే నార్మల్గా 2 అర్థాలు వస్తాయి. ఒకటి దూరంగా దగ్గరగా ఉండడాన్ని రేంజ్ అంటారు, ఇంకోటి స్కోప్ దానికి ఒక విలువ అని ఉంటుంది, దాన్ని రేంజ్ అంటారు. నేను ఆ రేంజ్ అని చెప్తాను, సెకండ్ది విలువని దాన్ని. ఓకే, ఈడ MP40 కావాలి నాకు. ఓకే, MP40 తీసుకుందాం. అగ్గొద్దు, MP2 వద్దు. అబ్బా గన్ని చాలా రోజులు అబ్బా మిస్ అయినా, ఒకసారి చూద్దాను. ఒకే బుల్లెట్గా ఓల్డ్ ప్లేయర్ తెలుసు దీని గురించి. ఒక్క బుల్లెట్కి చాలు ఎగిరిపోతారు. భలే పడుతుంది గన్ను. AWM అసలు వద్దు, వేయడంతో ఆడతాను నేను. కాకపోతే ప్రజెంట్ వద్దు, మంచి గన్లు ఉన్నాయి కదా. ఉట్పిగర్ ఉంది, MP40 ఉంది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, ఉట్పిగర్ లేకపోయినా MP40 లేకపోయినా నేను AWM తీసుకుంటా. చిప్పిరా, ఈ చిప్ అయితే హార్దిక్ కావాలంట, అందుకని మనమైతే తీసుకోలేదు. వాడు తీసుకున్నాడు. లేదు, హర్షగాడ అప్డేట్ కొట్టేసాడంట దానికి. M590కి కొట్టుకున్నాడంట. ఆర్సెనల్ అప్డేట్ చేస్తే 2 చిప్పులు వస్తాయి, 2 చిప్పులని తీసుకోమని చెప్పినాడు వాడు. ఆర్సెనల్ అప్డేట్ చేద్దామంటే ఇంకోటి ఉంటుంది కదా, దాన్ని అడుగుతున్నాడు హార్దిక్ గాడు. వాడికైతే ఇచ్చాడో లేదో తెలియదు, చూద్దాం. నాకు ఆడ ఎనిమిస్ ఉన్నాయి, ఆడ ఎనిమిస్ కనపడలే నాకు. ఒకరిని కూడా కొట్టించుకున్నామే తప్ప. తీసుకున్నాడా వీడు? నాకు తెలిసి ఈడనుకోండి, అయిపోయింది అనుకోండి, ఈడే కొట్టుకుంటాడేమో. తీసుకున్నావా? లేదు, తీసుకోలేదంట. చూద్దాం. మేము సూపర్ మెడికేట్ తీసుకున్నాం. ఓకే, ఈ మ్యాచ్ మనమే బోయా కొడతాంలేండి, టెన్షన్ పడబాకండి. నీలేష్ గాడు పిలిచాడనుకుంటే పిలవలేదు. నాకు ఈరా చెప్పి, నాకు ఐ వాంట్ దట్ చిప్పు, గివ్ మీ దట్. వద్దులే, అలెక్స్ గాడు అడుగుతున్నాడు, వాడికైతే ఇచ్చేద్దాం. సర్లే, హర్ష గాడు ఇచ్చేసినాడు, మనం ఇంకోటి తీసుకుందాం. మన లక్ బాగుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. అది మనం అయితే తీసుకోలేదు కాబట్టి మనకి ఏదో ఒకటి దొరుకుతుంది. ఎందుకంటే మనం ఒకటి వదులుకుంటే ఇంకోటి వస్తుంది, అదేందో చూద్దాంలే. మనం వదిలేసాం. ఏడు కటాన ఎత్తుకొని రప్పరై. మనం ఫ్రీగా వచ్చినట్టు ఎప్పుడు డబ్బులు ఎవరికి ఊరికే రావు, అందుకే ఫ్రీగా తీసుకోవచ్చు. అందరూ హీల్ పిస్టల్ తీసుకుంటారు, కానీ నేను మాత్రం ఇది తీసుకుంటాను. ఎందుకంటే బాగా కొట్టచ్చు కదా. ఈ హార్దిక్ ఎక్కడికో వెళ్ళినాడు, కొట్టచ్చు కదా దీంతో. గ్లోవల్ బ్రేక్ చేసి అందుకే తీసుకుంటా. హార్దిక్ ఎక్కడికో వెళ్ళినాడు, మనం డ్రాప్ రూట్ చేద్దాం. చెప్దాం వాడు వస్తాడో రాదో. సారీ, అంటే ఇందాక తగ్గాను కదా, అదే చేసా కదా అలాగా. ఇప్పుడు నీరజ్ గడు వస్తాడు మనతో, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంతే, 7 బండి పెట్టేద్దాం. ఉండండి, 7 బండి పెట్టేద్దాం. ఏందాం హార్దిక్ రా, చేద్దాం రా. హార్దిక్ వాడు వస్తాడండి. మనం దీనిలో మంచి లూట్ వస్తుంది, దాన్ని తీసుకెళ్దాం. ఈ శరణం మంచిది ఏమన్నా వస్తే బాగున్నాను. AWM ఎందుకు తండ్రి? హార్దిక్ రావరా చిత్తేలి, ఇట్రమ్మా, ఇటు రారా. లోటు ఏరుకుంటున్నాడు వాడైతే. సర్లే, మనమే తీసుకునేద్దాం.
ఇప్పుడు వస్తున్నాడు దరిద్రుడు లాస్ట్లో లూట్ అయిపోయేప్పుడు మాత్రం. నేను లాంచ్ ప్యాడ్ చేసుకుందాం. వాడు ఎత్తుకునేస్తా లాంచ్ ప్యాడ్. సర్లే లాంచ్ ప్యాడ్ దానికన్నా మనకి వస్తుంది. పదాం ఉండండి. అదేమన్నా ఉంది? ఏం లేదు, పదండి వెళ్దాం. జోన్ బాగా పడతాను. 6 పడతాను అప్పటికే. మనం ఇక్కడి నుంచి జంప్ అవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క కిల్లు కొట్టలే. అలెగ్జాండర్ ఒకటే కొట్టాడు. అదేమన్నా రే లూట్ చేసిందారా? మర్చిపోయాను. సారీ. వస్తున్నాడు వెనకాల. ముందు వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు బండితో. ఇంకా చలో వెళ్దాం పోదండి. మా ఫ్రెండ్ నీలేష్ హర్ష దగ్గరికి వెళ్దాం. వెళ్ళండి. ఆర్సనల్ అప్డేట్ చేసినారు. నాకు వెళ్ళి చిప్ ఇస్తారామా? వెళ్ళి చిప్ తీసుకుందాం ఏంటండి. అయ్యో ఎవరు కొడుతున్నారు? ఎవరో కొట్టారు. ఎంత లోపల చెత్త అన్నీ లోడేద్దాం సంత అండి. అమ్మ MP40 వచ్చింది. MP40 చిప్ వచ్చింది కాబట్టి మనం చేసుకుందాం. వుడ్ పేకర్కి రావాలబ్బా. వుడ్ పేకర్కి వస్తే కూడా బాగానే ఉంటుంది. వుడ్ పేకర్ రావాలి. ఉండండి, నన్ను కొట్టాలా? బయటికి రా తమ్ముడు. ఉండండి, నేను గ్లోవల్ బ్రేక్ చేస్తాను. ఉండండి. ఇంకొక బుల్లెట్ వెళ్తే అయిపోతుంది. అయిపోయింది కూడా. ఇక్కడ వాడు అదే డ్రూప్ లూట్ చేస్తున్నాడు. వాడిని కొడదాం. నాకు తెలిసి నేను అనుకుంటే నేను గ్లోవల్ వేస్తాను అనుకుంటా. వేసినాడు. అలా రష్కి వెళ్ళిపోతాం పదండి. వేడి కొట్టేసా గెలిచారు. అలెగ్జాండర్ ఎత్తుకునేసా. అమ్మా ఎస్విడి. అమ్మా గాడ్ ఇస్ దేర్. నేను చెప్పలేదా గాయచ్ మనకి ఒకటి పోతే ఇంకోటి వస్తుందని. అలాగే మనకి అదే చిప్పు పోయింది. ఎస్విడి వచ్చింది. ఎస్విడి పోయి అది కూడా ఎస్విడితో మా వాళ్ళకి మా వాళ్ళకి కొట్టకూడదు. భయంకరం పడుతుంది ఎస్విడితో. ఏమనుకోకండి, ఇందాక కొట్ట అన్నాను. అది బై మిస్టేక్గా వచ్చేసింది. ఇప్పుడు క్లాక్ టవర్లోంచి ఎవరైనా వస్తున్నారా? ఫైరింగ్ వస్తున్నాడికి. నాకు హర్ష కూడా ఎత్తాడు. సర్లేండి, నన్ను కొట్టి నాకు రివైవ్ అయినా ఇచ్చినట్టు చాలండి. ఇంకా నాకు ఒక కిల్లు లేదు. అంతే చాలండి. కిల్లనా అదే ఏదో ఒకటి కొట్టినాము. లోడ్ తీసుకుందాం ఏమైనా ఉంటాయి. ఏం లేవు, ఒక సూపర్ మెడికెట్ తప్పితే. అప్పుడే టీం అయిపోవట్లేదు. అలెగ్జాండర్ గాడు ఒకరిని కొట్టలేదు. నేను అందరికీ అప్డేట్ చేసుకున్నాం. ఒక్క అలెగ్జాండర్ ఎమ్మండి వచ్చింది తప్పితే. ఉండండి, వాడు పైకి ఎక్కేసాడు. మనం కూడా పైకి ఎక్కుదాం. వాడాడో లాంచ్ ప్యాడ్ పెట్టింటాడు. ఎక్కుదాం. ఇదే అనుకుంటా. వాడు ఏంద్రా ఆడాడ పెట్టినావు? ఇదే కదా చెట్టు కింద ఇదేనా? వాడాడో కిలోమీటర్ దూరం పెట్టాడంట. ఏడాడో అదోండి చూడు రాయి కాడ అక్కడ ఉన్నాడంట. అక్కడ పెట్టాడంట అన్న. నుంచి అయితే మనం ఇప్పుడైతే దాని మీదకి ఎక్కాల. సర్లేండి, ఇప్పుడైతే ఎక్కేస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఎక్కదా ఉండండి. మెల్ల. అబ్బా నైస్. ఎస్కేఎస్కి అదే ఎస్విడికి దీన్ని కొట్టారు సుత్తి. థ్యాంక్స్ రా హర్షనా ఎవడో కొట్టాడులే. కిందికి దిగేసాడు. అప్పుడే డ్యామేజ్ పడుతుంది లైట్గా. అండ్ అది దూకిన డ్యామేజా? ఓకే, నేను ఇంకా వాడిని కూడా కొడతానేమో అనుకున్నా. అదో ఫైరింగ్ వస్తున్నాడు. ఎదురుగా ఇంట్లో ఉన్నాడు కూడా. సర్లే కొట్టేసాడు, నాకు చేసేసినాడు. గొడవ వెళ్తున్నాడు. వాడు నెట్టైనా కొట్టాలా? మనమే కొట్టాలి అది. అవునండి, ఈడెవడో దిగినాడు కింద. అలెగ్జాండర్ గాడు దిగంగానే కొట్టుతున్నాడు. అవునండి, ఈడెవడో కొడతానండి మనల్ని. హెడ్ షాట్ పట్టని పడిందండి తలకకి. మనం హీల్ వేసుకుందాం. ఇంకొక్కడే ఉన్నాడు.
వాడిని ఒక్కడిని కూడా వేస్తే మనకు పోయా. ఎక్కడ ఈడ ఇంట్లో ఏడో జరుగుతూ ఉంటాడేమో. ఫుట్ పడుతుంది వాడి మీద, హెయిర్ డిప్ మీద. నేను లోపలికి వెళ్దాం. లోపల ఎవరు లేదు, బయటకు వచ్చా ఈడ్ చేయడం. మనం లోపలికి వెళ్ళాం, తర్వాత బయటకు సరే నాకు తెలిసి ఇక్కడ ఎవడ ఉన్నాడు. పరిగెత్తినట్టు చూడండి, ఈడు అలెగ్జాండర్ కొట్టేసినాడు అంతే. సర్లేండి, అట్లా వచ్చింది మ్యాచ్ ఇంపార్టెంట్ మనకి. బోయా ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్, టాటా.